అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ 2 more రిక్వైర్మెంట్స్ అండి. సో ఈ వీడియోలో కూడా 2 రిక్వైర్మెంట్స్కి సంబంధించింది చెప్పడం జరుగుతుంది, కాబట్టి వీడియో నా సొంతం చూసే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, సూపర్ టాకీస్ అంట, వైట్ నైట్ ఎంటర్టైన్మెంట్స్ అంట. కాస్టింగ్ కాల్ సూపర్ టాకీస్ వైట్ నైట్ ఫిలిం ప్రెజెంటేషన్ ప్రొడ్యూసర్ బై కాశీ విశ్వనాథన్ అండ్ సమీర్ భరత్ రామ్ అంటున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 13 అంటండి. మరి గత 12 సినిమాలు ఏం చేశారు అనేది ఇక్కడ ఏం ఇవ్వలేదు. వీళ్ళకి కిడ్స్ కావాలంటే 8 నుండి 12 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే మేల్ అండ్ ఫీమేల్ కూడా 18 నుండి 25 సంవత్సరాలలోపు వాళ్ళు, 35 నుండి 55 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలంట. సెండ్ యువర్ ఫొటోస్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. సో వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి connectwithtest@gmail.com CONNECT connect with IITH with test test@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తాను. సో దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ మరి ప్రొడ్యూసర్ల గురించి ఎంత డీటెయిల్గా చెప్తున్నప్పుడు మీరు ప్రొడ్యూసర్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయట్లేదు, వై డోంట్ యూ గెట్ ఇన్ టు డైరెక్షన్ అని నన్ను అడగటం జరిగింది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, నేను ముందు డైరెక్షన్ చేయడానికి అసలు ప్రిపేర్డ్గా లేనండి. ఎందుకు లేను, నేను అసలు డైరెక్షన్ చేయనా అంటే, ఇక్కడ నాకు కొన్ని క్లారిటీస్ ఉన్నాయి. నేను మంచో చెడో నేను ఒక 4-5 పెద్ద రైటర్లు డైరెక్టర్ల దగ్గర, ఒక 4-5 దగ్గర పనిచేసుకుంటూ నెల అయ్యేటప్పటికి ఒక మంచి అమౌంట్ అనేది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాను. అంటే ఒక భార్య పిల్లలకు ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నాకేమవుతుంది అంటే, రేపు అనే రోజు నేను రైటర్ని కాదు డైరెక్టర్ని అని ఒక ఇది ఇస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు పేరు చెప్పను కానీ ఒక రెస్పెక్టివ్ రైటర్ ఉన్నారు. ఆ రైటర్ నాకు తెలిసినంతవరకు సినిమాకి ఒక 1 కోటి రూపాయల వరకు ఛార్జ్ చేసే, 1 కోటి రూపాయలు కాదేమో కానీ ఒక 50 లక్షల వరకు ఛార్జ్ చేసే ఒక స్థాయికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏమైంది అంటే, ఇంకేముంది నా అంతటి తోపు లేడు, నా అంత తురుము లేడు అని ఆయనకు ఒక ప్రొడ్యూసర్ దొరకగానే ఆయన ఒక హీరోని బుక్ చేసేసుకొని ఒక సినిమా చేశారు. ఆ సినిమా చాలా పెద్ద డిజాస్టర్. ఆ తర్వాత ఆయన్ని రైటర్గా పిలవటం మానేశారు. ఎందుకంటే ఆయన డైరెక్టర్ అయిపోయాడు, ఇంకే రైటర్గా చేస్తాడు అనే ఒక ఇదికి వచ్చేసారు. ఆ తర్వాత 2వ సినిమా చేశారు. ఆ 2వ సినిమా ఇంకా పెద్ద డిజాస్టర్. తర్వాత 3వ సినిమా చేశారు. 3వ సినిమా అయితే లిటరల్గా ఒక పెద్ద హీరోతో చేశారు. మంచి సబ్జెక్ట్ని ఎన్నుకున్నారు, కానీ అది ఈ 2 సినిమాల కంటే అత్యంత పెద్ద డిజాస్టర్. సో ఇక్కడ ఏమైంది అంటే, అతను ఇప్పుడు రైటర్గా వెళ్ళలేకపోతున్నాడు, డైరెక్షన్ చేయలేకపోతున్నాడు. లిటరల్గా ఎలా ఉందంటే ఆయన పరిస్థితి, ఒక పర్టికులర్ ప్లేస్లో ఆయన వేరే కైండ్ ఆఫ్ బిజినెస్ చేసుకునే పరిస్థితికి వచ్చేసాడు. అంతకంటే దుర్మార్గం ఏముంటుంది? తను ఎంతో ఇష్టపడి వచ్చిన సినిమా ఫీల్డ్లో తనకు ప్లేస్ అనేది లేక, ఆ ప్లేస్ని ఇది చేసేసుకొని డైల్యూట్ చేసేసుకొని వేరే బిజినెస్ చేసుకుంటున్నాడంటే అంతకంటే దారుణం ఏముంటుంది? ఇక్కడ నా బాధ కూడా అది. నేను డైరెక్షన్ చేయటం కన్నా కూడా నేను సినిమా ఇండస్ట్రీలో ఉండటం నాకు చాలా ఇంపార్టెంట్, సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వటం నాకు చాలా ఇంపార్టెంట్, సినిమా ఇండస్ట్రీలో బ్రతకడం నాకు చాలా ఇంపార్టెంట్. అలాగని ఇక్కడ తప్పించి వేరే దగ్గర బ్రతకలేనా అంటే హ్యాపీగా బ్రతకగలను. బయటకు వెళ్ళి ఏ జాబ్ చేసుకున్నా కానీ ఐ కెన్ ఆన్ నాట్ లెస్ దెన్ 1 lakh and above ఫర్ షూర్గా. నాకున్న నాలెడ్జ్కి, నాకున్న ఎడ్యుకేషన్కి, నాకున్న స్టడీ సర్టిఫికేట్స్కి, ఎవ్రీథింగ్ ఐ కెన్ earn not less than 1 lakh on a month. బట్ నాకు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఇది నా ప్యాషన్. నేను కప్పులు కడుక్కున్నా కానీ సినిమాల్లోనే కడుక్కోవాలి తప్పించి బయటకు వెళ్ళి వేరే పని చేయను అనేది నా ఉద్దేశం. సో నా జీడి ఇది. ఇలాగ ఆయన రెస్పెక్టివ్ రైటర్ ఏంటి అంటే, ఆయన ఇతను డైరెక్టర్ అయిపోయాడరా, ఇంకా రైటర్గా ఎందుకు, అతను రాడేమో, అతను చేయడేమో అని ఒక ట్రాన్స్కి తీసుకొచ్చేసారు. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేనేమంటాను అంటే, నేను ఆ పొజిషన్లోకి వెళ్ళడానికి నేను అసలు ప్రిపేర్డ్గా లేను. దాని బదులు నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, నేను డైరెక్టర్ అవటమా లేదంటే రైటర్గా సర్వైవ్ అవటమా. ఇప్పుడు దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నన్ను నేను చెయ్యను రా బాబు డైరెక్షన్ అని బదులాడితే, సార్ మీరు డైరెక్షన్ చేస్తానంటే మేము ప్రొడ్యూస్ చేస్తామని నా దగ్గరికి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. నానా ఇది పెట్టి రకరకాల టార్చర్లు పెట్టి నన్ను సినిమా చేయమని అడిగాడు. నేను వద్దురా బాబు, నేను నీకు రైటింగ్ చేస్తాను, కావాలంటే నీకు డైరెక్టర్లు ఇస్తాను. దగ్గర రాఘవేంద్రరావు గారి దగ్గర 18 సినిమాలకి కో డైరెక్టర్ పనిచేసిన రాము అని ఉన్నాడు, ఆయనే నేను నీకు డైరెక్టర్కి ఇస్తాను. సాయి అని ఉన్నాడు, ఇంకొక అతను త్రివిక్రమ్ దగ్గర పనిచేసిన అతను ఉన్నాడు,
వీళ్ళందరినీ డైరెక్టర్గా ఇస్తారా బాబు, నీ బడ్జెట్లో నీకు సినిమా చేస్తాను అంటే, లేదు విజయ్ గారు మీరు డైరెక్షన్ చేస్తానంటేనే నేను సినిమా చేస్తాను, లేదంటే చేయను అని అన్నాడు. అలాంటి అతను చివరాఖరికి ఏమైంది అంటే ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో. కాబట్టి నెక్స్ట్ వీడియోని ఆసాంతో చూసే ప్రయత్నం చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్. 2025 నవంబర్ నెలలో స్కంద ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మిస్తున్న మూవీకి అన్ని వయసుల నటీనటులు కావాలను. షూటింగ్ లొకేషన్ ఆచంట మరియు కాకినాడ. సో ఆచంట మరియు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి. సో డోంట్ కాల్స్ ఓన్లీ వాట్సాప్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అది నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. 9493839639. ఐ రిపీట్ 9493839639. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.